నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సాయి. రైట్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గత 12 సంవత్సరాలుగా ఆశించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఒడిదుడుగులు, ఎన్నో కష్టాలు, ఎన్నో విజయాలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలకు సంబంధించి కూడా నిలవైనటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలంగాణకు న్యాయం చేస్తుందా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిందా, అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే కనుక ఎలా ఉండేది? ఎంతో మంది అమరులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఆత్మ బలిదానం ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అమరుడు కన్నటువంటి ఒక కళ నెరవేరిందా లేదా? ఏం జరుగుతుందో అసలు తెలంగాణలో, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ఇది ఉద్యోగులు కానీ, న్యాయవాదులు కానీ, ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని కూడా కదిలించి తన మాటలతో, తన మాటల తూటాలతో కూడా ప్రతి ఒక్కరిని కూడా కదిలించి ముందుకు సాగించినటువంటి వ్యక్తి మరెవరో కాదు, తెలంగాణ ఉద్యమకారులు, అలాగే టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, ప్రస్తుత రాజకీయాల గురించి, అలాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి పాలకులు నిర్వహించినటువంటి అభివృద్ధి ఎలా ఉంది, అలాగే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఎలా ఉన్నాయి, అన్ని అంశాలకు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నా. మీరే చాలా పెద్ద ఎజెండా పెట్టుకోరు. అలా నడిపిస్తున్నాం. అలాగే ముందు ఎందుకంటే కోదండరామ్ సార్ దగ్గర రావాలంటే కొన్ని విషయాలు చాలా కూడా బయటికి రావాలనే ఉద్దేశంతో వచ్చాను. ముందుగా అయితే మీకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక్క క్వశ్చన్ అడుగుతాను సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు కలలు కన్నా తెలంగాణ నేడు ఉందా? మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీ ద్వారా 50 మంది తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకే కాదు, ఇవాళ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ మీరు అన్నట్టుగా ఒక కళ, అది ఒక స్వప్నం. ఈ స్వప్నం అనేది ఒకరోజు లో ఆవిర్భవించింది కూడా కాదు, ఒక 60 సంవత్సరాల కళ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ 60 సంవత్సరాల క్రమంలో తెలంగాణ ప్రజలు మా రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్రంలో మేము జీవించాలి అని చెప్పి కోరుకున్నాం. మా రాష్ట్రంలో మేము జీవించగలిగితే మా ఉద్యోగాలు మాకు దక్కుతాయి, మా వనరులు మాకే దక్కుతాయి, మా రాష్ట్రంలోని జల వనరులను మేము వాడుకోగలుగుతామని అనుకున్నారు. ఆ కళ నెరవేరాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం అనేది వెంటనే రాష్ట్రాన్ని ఒక స్వర్గసీమగా మారుస్తుందని ఎవరు అనుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్గసీమగా మార్చడానికి మళ్ళీ ప్రయత్నం చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ రాష్ట్రమే ఏర్పడకుండా ఈ ప్రాంత వికాసం అనేది సాధ్యమే కాదు. ఈ ప్రాంతాన్ని బాగు చేసుకోలేమనేది అందరి అభిప్రాయం. ఆ అభిప్రాయం మేరకే రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే మన వనరులు మనకుంటాయి, మన బతుకులు బాగుపడతాయి అని ఆశపడ్డారు. ఆ ఆశ వాళ్ళని నడిపించింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఉరికించింది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొనడానికి అదే పురికొల్పింది, ఆ ఆకాంక్ష పురికొల్పింది. అట్లా సాగింది అది, ఆ ప్రయాణం అనేది. ఎందుకు ఇంతగా అంటే, నేను చాలా ప్రాంతాలు పౌరవకుల సంఘంలో భాగంగా చాలా ఊళ్ళు తిరిగిన, చాలా ప్రాంతాలు చూసిన. విపరీతమైన కరువు కాటకాలు, తిండికి దొరకక మలమల్లాడి చనిపోయినటువంటి వాళ్ళను ఆకలి చావడం చూసిన. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బతుకుదెరు అవకాశాలు మృగ్యమైపోయి ఒక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనేక చేతి వృత్తుల వాళ్ళని చూస్తున్నాం. రైతులకు వ్యవసాయం గిట్టుబాటుగా ఇవ్వలేకపోతున్నది, బతుకుదెరువు చూపలేకపోతున్నదనే ఒక ఆవేదన వ్యక్తం చేస్తుంటే విన్నా. ఆ ఆలోచనతోనే, ఆ పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను చూస్తున్నా. ఇవన్నీ జరిగినాయి. భూమి కోల్పోయినటువంటి ఆదివాసులు, గిరిజనులు తమ కళ్ళ ముందే తాము భూమి కోల్పోయి పూర్తిగా బిచ్చగాలుగా మారిపోయినటువంటి స్థితి. వాళ్ళు ఊక చెప్తుండేది, మాకు వనరులు అనేవి అద్దాల అలమారాలు నెత్తి మిఠాయి లాగానే మారిపోయినాయి,
అద్దాల అల్మారాల్లో ఉన్న నేతి మిఠాయిలు ఎట్లా దొరకవో అవి కూడా దొరకవు మాకు అని ఆవేదన వ్యక్తం చేసినటువంటి వాళ్ళను చూసిన ఇన్ని సమస్యలకు ఒక పరిష్కారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లు ఉంది అని నమ్మినాం. అందరం కూడా నమ్మినాం కాబట్టి ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, ఇటు కోదాడ నుంచి జహీరాబాద్ దాకా అందరూ కలిసి ఇంకా ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే తప్ప మనం ఈ దుస్థితి నుంచి బయటపడలేమని నమ్మి ఆ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగమే. ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం చేసాం. మానవహారం ఒకప్పుడు చెప్తే బీజేపీ జవడేకర్ గారు ఆశ్చర్యపోయారు. మేము ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా మానవహారం చేసినామంటే నమ్మలేకపోయాడు. కోదాడ నుంచి జహీరాబాద్ దాకా మానవహారం నిర్మించినాం అంటే ఆయన విశ్వసించలేకపోయింది. ఇది అనూహ్యము, ఎట్లా సాధ్యమైంది అని అడిగాడు. పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఆ యాత్రను చూసుకుంటూ వచ్చి నేను ప్రయాణం చేసిన అది ఆయన విజయవాడ నుంచి వస్తున్నాడు, గుంటూరు నుంచి వస్తున్నాడు. కోదాడి దాటినాక నేను దారి పొడుగుతా మనోహారాన్ని చూసిన. కానీ గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తే రోడ్డు మీదకి వస్తారు, వాహనాలు నిలిచిపోతాయి. కానీ రోడ్డు వారగానే నిలబడ్డారు, కానీ రోడ్డు మీదకి రాలేదు. ఇంత క్రమశిక్షణ తెలంగాణ సమాజానికి ఎట్లా వచ్చిందో కానీ ఇదే ఈ సమాజానికి ఉన్న బలం అని చెప్పి చెప్తే మేము పొంగిపోయినాం. ఇట్లా అనేక సందర్భాలు, పట్టాలు మీద కూర్చోవాలి, ట్రైన్లు ఆపాలంటే ఆపిన. జగన్ గారు మన రాష్ట్రానికి రావడానికి వీల్లేదు, జై తెలంగాణ అనకుండా మన రాష్ట్రానికి ఎవరిని కూడా మనం అనుమతించమని నిర్ణయించుకున్నాక ఆయనను మరి మాన్కోట్లో అడ్డుకొని ఆయన ప్రయాణాన్ని ఆపిండ్రు. ఆయన రాజకీయ ప్రయాణాన్ని కూడా ఆపిండ్రు. ఇంకా చెప్పాలంటే ఆ రకంగా తెలంగాణ సమాజం కొట్లాడింది. అది మామూలు పోరాటం కాదు. నాతోని చాలా చోట్ల చెప్పిండ్రు, మేము ఏం చేయాలి ఇప్పుడు అని అడగటానికి పోయినా. నువ్వు ఏం చెప్తావో మాకు తెలియదు, కానీ ఆంధ్ర పాలన తెలంగాణలో నడవకూడదు, స్తంభించిపోవాలి. ఈ స్తంభించడానికి మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం. అట్లా పాలనను స్తంభింపజేయటానికి బస్సులు ఆపిండ్రు, సింగరేణి బొగ్గుగల్లను ఆపేసిండ్రు, స్కూళ్ళు ఆగిపోయినాయి, గుళ్ళు మూతబడిపోయినాయి. ఆర్జిత సేవలు తప్ప ఇంకో కార్యక్రమం ఏది కూడా గుళ్ళల్లో అయ్యగారులు కూడా నిర్వహించలేదు. ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఈ ఆఫీసులు మాత్రమే కాదు, బంద్ చేయటమే కాదు, తర్వాత వాళ్ళు శాంతియుతంగా రోడ్ల మీద కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇన్ని రకాలుగా తెలంగాణ పోరాటం చేసింది. ప్రపంచంలో ఎక్కడ కూడా కనీ విని ఎరగనటువంటి ఒక పోరాటం తెలంగాణలో జరిగింది. ఈ పోరాటాల ఫలితంగానే రాజకీయంగా రెండు ముక్కలైంది ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇదేదో బలవంతంగా తెలంగాణను సృష్టించిందని. మోడీ గారు ఇప్పుడు కూడా అంటుంటారు, తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిందని, ఇండియా పాకిస్తాన్ విడగొట్టిందని, మాదిరిగా విడగొట్టిందని. వాస్తవానికి రాజకీయ విభజన జరిగిపోయింది, అనివార్యమై భౌగోళిక విభజనని అంగీకరించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. నాతో సీనియర్ జర్నలిస్టులు చెప్పిండ్రు, ఈ రాజకీయ విభజన జరిగిన తర్వాత భౌగోళికంగా రెండు ప్రాంతాలను కలిపి ఉంచడం కుదరదు, విభజన అనివార్యం. ఇంకెవరికన్నా అనుమానం ఉంటే తెలంగాణకు వచ్చి చూసిపోతే వాళ్ళకి అనుమానాలు కూడా పట్టాపంచలు అయిపోతాయి. ఆ రకంగా అనివార్యమైపోయింది, అదొక అనివార్యత. 2014లో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టడం ఒక అనివార్యతను గుర్తించి వాళ్ళు బిల్లు పెట్టింది. ఇది రాష్ట్రం ఉమ్మడిగా నిలవలేదు కాబట్టి విభజన చేద్దామని నిర్ణయించుకొని పార్లమెంట్లో కూడా బిల్లును ఆపే ప్రయత్నం చేసిన దాన్ని చివరికి పాస్ చేసి ఈ విభజన జరగకపోతే ఈ రెండు రాష్ట్రాలకు నష్టమని గుర్తించి వాళ్ళ ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి పూనుకున్నారు. అట్లా జరిగింది. అది అట్లా జరిగి అప్పుడు అందరం కూడా మాకు జయశంకర్ గారు చెప్పిండ్రు, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఒక మెట్టు మాత్రమే. మాలో చాలా మంది మిత్రులు కూడా ఈ విషయం చెప్పేది, రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక మెట్టు. ఆ మెట్టు ఎక్కిన తర్వాత మన ప్రయాణాన్ని ఇంకా ముందుకు కొనసాగించడానికి ఈ గీత దాటడం చాలా అవసరం, ఈ విభజన సాధించడం చాలా అవసరం. విభజన దానంతటదే అన్ని సమస్యలను పరిష్కరించదు, కానీ అన్ని సమస్యల పరిష్కారానికి అది కీలకమైన ఒక చర్య. ఆ చర్య కనుక పూర్తయితే అప్పుడు మిగతా సమస్యల పరిష్కారానికి తొవ్వ దొరుకుతుంది, ప్రయాణం సాగుతుంటది. అది అట్లా ఒక ప్రయాణం మొదలైంది. ఎట్లా పరిష్కరించుకోవాలి అని తెలంగాణ సమాజం అనేక ప్రశ్నలు వేసుకుంటుంది. వ్యవసాయం లాభసాటిగా లేదు, ఏం చేయాలి?
ఈ భూసేకరణ పద్ధతులను ఎట్లా నిర్వహించుకోవాలి, నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి, ఈ అనేకమైన ప్రశ్నలని లేవనెత్తి పరిష్కరించుకోవటానికి, పరిష్కారాలను సాధించుకోవటానికి తెలంగాణ సమాజం ఒక కృషి చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప మాట అన్నారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు. 2018లో అన్నారు, కానీ 2023లో చాలా స్పష్టంగా తెలంగాణ అనేది ఒక స్వప్నం, ఆ స్వప్నము ఇంకా నెరవేరలేదు, దాన్ని వాస్తవిక రూపం సాధించాలంటే మనం చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది, మేము చేస్తామనే హామీ ఇచ్చి వారు ఎన్నికల్లో దిగటం జరిగింది. అది నా దృష్టిలో కీలకం. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ ప్రయత్నం చేయవలసి ఉండగానే ఆయన చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే ఆయన తన ఉద్యమ వారసత్వాన్ని వదులుకున్నాడు. ఆయన రాజకీయంగా ఎదగటానికి, ఆయన రాజకీయంగా జీవం పోసుకున్నది. ఎందుకంటే అప్పటికే టీఆర్ఎస్ ఆయనకు ఉన్నటువంటి మంత్రి పదవిని ఉడబీకి ఒక డిప్యూటీ స్పీకర్ గా రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఆ స్థితిలో వ్యక్తిగతంగా కేసీఆర్ కి రాజకీయ భవిష్యత్తునిచ్చింది తెలంగాణ ఉద్యమం. ఆయన రాజకీయంగా ఎదగటానికి చేయూతనిచ్చింది తెలంగాణ ఉద్యమం. ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయిందంటే తెలంగాణ ఉద్యమం వల్ల. ఈ విషయాలను ఆయన మర్చిపోయి మాది ఫక్తు రాజకీయ పార్టీ, మాకు తెలంగాణతో సంబంధం లేదని చెప్పి చేతులు తెలుపుకొని, ఇంకా నేనే తెలంగాణ తెచ్చిన కాబట్టి నాకు తెలంగాణకి ఏం చేయాలో నాకు తెలుసు, మీరు ఎవ్వరు చెప్పవలసిన అవసరం లేదు అంటే తన అధికారము ఇంతమంది ప్రజల త్యాగాల వల్ల, బలిదానాల వల్ల వచ్చిందనే విషయాన్ని మర్చిపోయింది. ఆ బలిదానాల వల్ల, త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మర్చిపోయి మా వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పుకోవటం మొదలుపెట్టాడు. వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి నేను తెలంగాణ తెచ్చిన, చావు నోట్లు తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన, ఈ తెలంగాణ వికాసానికి ఏం చేయాలో నాకు తెలుసు, మీరెవరు చెప్పవలసిన అవసరం లేదు, అయితే నాతో కలిసి ప్రయాణించండి, చేతులు కలపండి, లేనట్టయితే నేను చేసేదాన్ని పక్కకుండి చూడండి, ఆమోదించండి, చూడండి, అదే మీకు సాధ్యం కాకపోతే మీరు అడ్డం పడి, అప్పటికీ మీరు ఆగకుండా అడ్డం పడితే మాత్రం, విమర్శిస్తే మాత్రం మేము దాన్ని సహించము. అటువంటి ప్రయత్నాలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలుగానే మేము చూడవలసి వస్తుంది, దాన్ని మేము తప్పకుండా అణిచివేస్తామని చెప్పి కూడా స్పష్టంగా ప్రకటించింది. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నాడో ఆయన తెలంగాణ పట్ల తన బాధ్యతను మర్చిపోయి తన వ్యక్తిగతమైన ఆకాంక్షలు, తన వ్యక్తిగతమైన అభివృద్ధిని ప్రధానం చేసుకున్నాడు. కార్పొరేట్లు, కంపెనీలు ప్రధానమైన ఆయన రాజకీయాల్లో కాంట్రాక్టర్లు ప్రధానమైపోయింది. ఆ కార్పొరేట్లకు, కాంట్రాక్టర్లకు జేబులు నింపే వ్యవహారం చేసింది తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పరిపూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ చేయకపోవటమే తెలంగాణకు జరిగిన పెద్ద నష్టము. దానివల్లనే ఇవాళ తెలంగాణల అవస్థల పాలైంది. దాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని శత్రువుగానే చూశారు. తనకు శత్రువుగా మాత్రమే కాదు, తెలంగాణకే శత్రువులుగా ప్రకటించి వాళ్లను అణిచివేయటానికి పూనుకున్నాడు. ఒక నిరంకుశమైన పాలనను తెలంగాణలో పెంపొందించాడు. తన ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించాడు. ఫోన్లో ట్యాపింగ్ చేసిండు, నిఘా యంత్రాంగాన్ని వాళ్ళ చుట్టూ తిప్పిండు. మొత్తం మీద తెలంగాణలో తన ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించే ప్రయత్నం చేసిండు. ఆ క్రమంలో ఏమైందంటే తెలంగాణ అయితే వచ్చింది, కానీ ఆ తెలంగాణ ఆయనకు, ఆయన కుటుంబానికి చేతిలో బందీ అయిపోయింది. ప్రజలకు మాత్రం ఆశించినటువంటి మార్పు జరగలేదు. అందుకని చాలా సూటిగా అప్పుడు కళాకారులు పాట రాసిండ్రు, ఎవరి పాలైతులో తెలంగాణ అంటే మనం అందరం గోసి గొంగడి గట్టి గజ్జగట్టి పాట పాడితే ఎవరి పాలైంది తెలంగాణ అనే ప్రశ్న ఆ రోజుల్లో వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎవరి పాలైంది తెలంగాణ అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కునే క్రమము తెలంగాణ సమాజం మౌనంగా లేదు. అడిగే వాళ్ళందరూ కూడా అడుగుతూనే వచ్చిండ్రు. ఈ ప్రశ్నలు వేయటం మాత్రమే కాదు, ఈ తెలంగాణను ఈ కేసీఆర్ కుటుంబం చెర నుంచి విడిపించి మళ్ళీ మనం నిర్మాణానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను సాధించడానికి, చాలా సూటిగా చెప్పాలంటే తెలంగాణ కళను సాకల్యం చేసుకోవటానికి మనం పూనుకోవలసి ఉంది అని ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ఫలితమే కేసీఆర్ ఓటు. ఓకే, రైట్. మొత్తం మీద తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికి ఇంకా కష్టాల కొలిమిలో ఉంది అంటున్నారు. ఒక విషయం అడుగుతాను సార్, కేసీఆర్ కు మీకు ఒకప్పుడు ఉద్యమ సమయంలో కూడా చూసుకున్నట్టు చాలా మంచి సంబంధాలు ఉండేవి.
సకల సమ్మె కానివ్వండి, లేకపోతే బిలియన్ మార్చ్ కానివ్వండి, ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన ఒక సందర్భంలో చూసుకున్నట్టయితే ఆయన మీరు ఇందాక అన్నారు చావునట్లు తలబెట్టితే తెలంగాణ వచ్చిందని చెప్పేసి అన్నారు. ఆయనకు నిమ్మరసం కూడా మీరు పక్క నుండి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు కేసీఆర్ కు కోదండరాం దూరం అయ్యారు? ఏం వ్యక్తిగతమైన పంచాయతీ ఏదో జరిగింది, ఎప్పుడు కొట్లాడుకున్నారని చాలా మంది మంత్రి పదవికి సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల్లో నేను అదే చెప్తున్నాను. ఏదో పంచాయతీ ఉంది, ఆ పంచాయతీ గురించి బయట చెప్తలేరు, ఇద్దరు కూడా దాచిపెట్టారు ఇది అనుకుంటున్నారు. $1 million క్వశ్చన్. అట్లా ఏమి లేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో అందరం కలిసి కొట్లాడవలసిన అవసరం వచ్చింది. చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పక్కకు పెట్టి, ఒక్కొక్కసారి తీవ్రమైన మనస్పర్ధలు వచ్చినా వాటిని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐక్యంగా నడిచింది. నాతోని ఒకసారి కరీంనగర్లో, ఒకసారి వరంగల్లో రైతులు అడ్డంబడి చెప్పారు, మీకు కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ సహించి మీరు అందరినీ కలుపుకొని పోకపోతే తెలంగాణ రాదు, బాధ్యత నీ మీదే ఎక్కువ ఉంది అని కూడా నాతో చాలా సూటిగా చెప్పింది. నా మిత్రుడైతే ఇంకొక ఆయన ఇంకా గట్టిగా చెప్పిండు, దొర దగ్గర పాలేరు నిలబడతాడు చూసినావు ఎప్పుడన్నా, అట్లా నిలబడవలసి వస్తే కూడా నిలబడు, కానీ ఈ ఐక్యతను చెడగొట్టకు, కలిసి ముందుకు నడవటమే చాలా కీలకం. అప్పుడున్న సందర్భం తెలంగాణ కోసం కలవాలి, వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఇష్టాలు కష్టాలు ప్రధానం కాదు అని నిర్ణయించుకున్నాం. తెలంగాణకి ఏది అవసరమైతే అదే చేసినాం తప్ప మా అవసరాలను మేము ఆలోచించలేదు. ఇవాళ కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆ రోజు ఆలోచించలేదు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా వ్యక్తిగతమైన ప్రయోజనాలను ఆశించి వ్యవహరించాలి. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణకి ఏది లాభం అనుకుంటే అదే చేసినాం. అప్పుడు మేము ఏమన్నామంటే తెలంగాణకు లాభం, మాకు పదవులు రాకనా ఆయన ఇవ్వకపోవునా తప్పకుండా ఇచ్చేవాడు, ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయి, నువ్వు ఏం కావాలనుకుంటే అది ఇస్తాను, ఢిల్లీ వెళ్ళి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించు అని అన్నాడు. ఆయన అనలేదని కాదు, కానీ చాలా కీలకం ఏంటంటే ఆ సమయంలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి అవసరమైనప్పుడు ప్రజల పక్షాన మాట్లాడవలసినటువంటి వాళ్ళు ఒకరు ఉండాలి అని అందరం కూడా అనుకున్నాం. జయశంకర్ గారు కూడా మాకు ఈ సూచన చేసిండు, ఒకరు నిలబడి తెలంగాణ ఆకాంక్షల సాధన కోసం పూనుకోకపోతే, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయకపోతే నష్టం జరుగుతుంది అనే మాట అన్నాడు. ఆ మాట అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన అన్నాడని కాదు, ఈ తెలంగాణ సమాజం యొక్క అవసరం. వచ్చేదాకానేమో అందరం కలిసి కొట్లాడాలి, వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని వ్యక్తీకరించాలి, తెలంగాణ అభివృద్ధి కోసం పూనుకోవాలి. అట్లా పూనుకోవాలంటే మళ్ళీ మేము ప్రజాసంఘంగా నిలబడి నిరంతరం ప్రభుత్వానికి ప్రజల తరఫున సూచనలు ఇవ్వాలి, ప్రజల తరఫున ఒక నిఘా వేదికగా పనిచేయాలి. అప్పటి ఈ పాత్ర ఇది, పరిస్థితి మారింది. తెలంగాణ కోసం ఏం చేయాలి, అప్పుడు తెలంగాణ కోసం ఏం చేయాలంటే రాష్ట్రం వచ్చేదాకా కొట్లాడాలి. ఇప్పుడు ఏం చేయాలి, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. అది ప్రజల తరఫున మళ్ళీ కొట్లాడే వ్యవస్థ వచ్చిందంటారు. అప్పటికి రాలేదు. మాకు ఒక ఆశ ఉండే, వింటాడు కేసీఆర్ గారు, మనం పోయి చెప్పొచ్చు, వింటాడు, ఆయన కాదని అంటాడా, మనకు తెలియని కేసీఆర్ ఏదన్నా చెప్తే వినకపోతాడా అనే ఆశతోనే మేము ప్రయాణం మొదలుపెట్టాం. సార్ రాజకీయాల్లో మేము రాము, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేయవలసి వచ్చినా చేస్తాం, మీకు కూడా సంపూర్ణ సహకారం ఉంటుందనే మాటే మేము వారికి తెలియజేయటం జరిగింది. తర్వాత ఏమన్నామంటే మేము తెలంగాణ అభివృద్ధి కోసం మేము సూచనలు చేయటం మొదలుపెట్టాం. మంత్రులు విన్నారు, సంతోషపడ్డారు, ఎమ్మెల్యేలకు చెప్తే విన్నారు, సంతోషపడ్డారు. ఇవి అవసరం, మేము తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటామని అన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇది విన్నారు, కానీ ఎప్పటిదాకా విన్నారంటే తెలంగాణలో తమ అవసరాలకి ఏమి ఇబ్బంది రాదు అనుకునేంత వరకు, వాళ్లకు ఇవి కేసీఆర్ వింటాడు అనుకునేంత వరకు స్వీకరించాను మా సలహాలు సూచనలు. ఇక కేసీఆర్ సూటిగా చెప్పిండు, ఇవన్నీ నడవై, నేనే నిర్ణయం చేస్తా, నేను చెప్పినట్టుగా మీరు చేయాలి, ఇవన్నీ వాళ్ళు ఏకఛత్రాధిపత్యం ఆయన నిర్వహించడం మొదలుపెట్టాడు. పార్టీలో కలిపెత్తడం, ఒక కుటుంబం దానికి ప్రధానమైన సంస్థ, కుటుంబానికి సంబంధించిన సంస్థగా మారింది. ఆ ఒక వ్యక్తి, ఆ కుటుంబం తమ కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే ప్రధానం చేసుకున్నాయి. తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ ఆలోచన కూడా పక్కదారి పట్టింది. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా సహజంగానే మేము చాలా విషయాలు ఎప్పుడైతే మంత్రుల ద్వారా చెప్పడానికి దారులు మూసుకపోయినాయో కేసీఆర్ గారికే చెప్పాలనే ప్రయత్నం చేసినాం, కానీ ఆయన కలవలేదు.
కలవనప్పుడు ఓకే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయితే మీకు అసలు కలవలేదు ఇంకా. ఇక కలవలేదు ఇక. ఓకే, అంటే కొంతకాలం మొదట్లో ఒక 5-6 నెలలు కలుసుకోగలిగినాం కానీ 5-6 నెలల తర్వాత కలుసుకోవడం ఇంకా సాధ్యపడలేదు. ఓకే, ఎప్పుడైతే సాధ్యపడలేదో అప్పుడు మేము బహిరంగంగా చెప్పటం మొదలుపెట్టినాం, ఇది కరెక్ట్ కాదు. ఛత్తీస్గఢ్తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ నష్టదాయకమైన అగ్రిమెంట్. యాదాద్రి పవర్ ప్లాంట్ మీరు కడుతున్నది, భద్రాద్రి పవర్ ప్లాంట్ మీరు కడుతున్నది, అవి సరియైన టెక్నాలజీ వాడట్లేదు. దీనివల్ల ఖర్చు పెరుగుతుంది, ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది, ఉత్పత్తి పర్ యూనిట్ ఎక్స్పెండిచర్ తలసరి ఉత్పత్తి వ్యయం అనేది తీవ్రతరం అవుతుంది, భారం అవుతుంది. వీటి విషయంలో ఆలోచన చేయాలని మేము చెప్పటం మొదలుపెట్టినాం. దాని మీద పుస్తకం రాసినాం, దాన్ని విరివిగా దాన్ని విడుదల చేస్తూ ఒక సమావేశం కూడా పెట్టినాం. ఇది మా ఘర్షణకు మూలకారణం. మేము మాట్లాడకుండా మౌనంగా ఉండి పదవులు స్వీకరిస్తే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఆయనకు ఎదురెళ్ళారు కాబట్టి మీకు అంతే అంతే ఈ పద్ధతులు, ఇది ఆ నిర్ణయాలను మేము ప్రశ్నించి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు మాతో మొదట్లో చెప్పిన విషయాలు మేము నమ్మినము, అంగీకరించినాం. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే అది డిజైన్ లోపాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా తర్వాత అర్థమైంది ఏంటంటే నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నాయని దాన్ని మేము ఎత్తి చూపినాం. వరద ప్రవాహం పోతుంటే పైకి ఎత్తిపోస్తే లాభం ఏందండి, ఆ వరద మళ్ళీ కొట్టుకుపోతుంది కదా. ఈ తిప్పిపోతలతో వచ్చే ప్రయోజనం ఏం లేదు, శూన్యము, ఖర్చు తప్ప వ్యయ ప్రయాస తప్ప ఇంకోటి లేనే లేదు, దీంతో లాభం ఉండదు అని. అందుకని తోడిన నీళ్ళ కంటే పారబోసిన నీళ్ళు ఎక్కువ అని ఇంజనీర్లు చెప్పింది. దాంతో వచ్చిన ప్రయోజనం లేదు. ఆయకట్టు మొత్తం 100 టీఎంసీలు కూడా 3 ఏళ్ల కాలంలో అది తోడింది లేదు, 100 టీఎంసీలు మించి వాడింది కూడా లేదు. కనుక ఇవన్నీ జరిగినటువంటి వాస్తవాలు. ఈ వాస్తవాల గురించి మాట్లాడినందుకు కంటైనం, ఉన్న మాట చెప్పినందుకు కంటైనం. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆ ఉన్న మాట చెప్పినాం కాబట్టి కంటైనం, అంతకంటే వేరే కారణం ఏం లేదు. ఓకే సార్, ఇంకో విషయం లేదు, మిలియన్ మార్చ్ అంటే నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమాన్ని కూడా పెంచినటువంటి ఘట్టం అది మిలియన్ మార్చ్. ఇందిరాపార్క్ దగ్గర ఒక పెళ్లి భారత్ లాగా ఏర్పాటు చేయడం, వాళ్ళు పెళ్లి భారత్ అని పోలీసులు పంపించి సికింద్రాబాద్ పంపించడం చేయడం, అదంతా కూడా ఒక ప్లాన్ గా వచ్చి ఒకేసారి జై తెలంగాణ అని చెప్పేసి గట్టిగా నినాదాలు ఇవ్వడం. మిలియన్ మార్చ్ సమయంలో మీ పాత్ర ఎలా ఉంది, అప్పుడు ఆ రోజు ఎలా ఉంది? అంటే ఆ నిర్ణయం తీసుకోవటంలో మేము స్టీరింగ్ కమిటీ, అప్పటికి కేసీఆర్ గారేమో ఇది జరిగితే హింస చెలరేగుతుంది, మనం బదనాం అయిపోతాం, ఉద్యమం నడవదు అని ఒక భయం వ్యక్తం చేసిండు. వద్దు, వాయిదా వేసేయండి అన్నాడు. ఇది వాయిదా వేస్తే కష్టమవుతుంది, నడవాలి, ఇది నడవకపోతే ఇబ్బందులు వస్తాయి, కాబట్టి మేము కేసీఆర్ గారికి నచ్చ చెప్తామని వాళ్ళ పార్టీ ప్రతినిధులు మాకేమున్న భయాలు ఇవి, ఈ భయాలను దృష్టిలో పెట్టుకోమని వారంటే దానికి మేము సమాధానం వెతుక్కుందాం, కానీ మీరేమీ తొందరపడకండి, మద్దతు ఇవ్వండి అని వాళ్ళను విజ్ఞప్తి చేసి కేసీఆర్ను ఒప్పించి దానికి పిలుపునివ్వటం జరిగింది. మేము ఆశించినట్టుగానే ప్రజలు శాంతియుతంగా పాల్గొన్నారు, చాలా ఖచ్చితంగా సమయానికి వచ్చిండు, ఒక క్రమశిక్షణ పాటించింది. కాబట్టి చాలా అద్భుతమైన ఘట్టం. దాంతో ప్రజల్లో జేఏసీ పట్ల విశ్వాసం పెరిగింది. ఇక మనం తెలంగాణ తెచ్చుకోగలమనేటువంటి నమ్మకం కూడా వాళ్ళకు బాగా మనసులో నాటుకపోయింది. యాజ్ ఏ తెలంగాణ బిడ్డగా మీరు చాలా గౌరవం చెప్పాలి, ఎందుకంటే అప్పట్లో ఉద్యమ స్ఫూర్తిని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా చేతులు పరిచేశారు. నిజంగా చెప్పాలంటే ముఖ్యంగా విద్యార్థులు కానీ ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణ అనే మాటతోని ప్రతి ఒక్క విద్యార్థులు ముందుకు వచ్చారు. సో విద్యార్థి సంఘాల నాయకులకు సంబంధించి వారితో మీకు సంబంధాలు ఎలా ఉండేది? బాగానే ఉండేది, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేది. మేము అనుకున్నది ఏంటంటే ఉద్యమం పిల్లలు చేసేది పిల్లలు చేస్తారు, కానీ పూర్తిగా వాళ్ళ మీద భారం వేసి వదిలేస్తే చాలా నష్టం అవుతుంది. సమాంతరంగా కాబట్టి ఏమైనా చేయగలుగుతారు వాళ్ళు, ఏదైనా చేస్తారు, చేయనియాలి. కానీ సమాంతరంగా ఇతర వర్గాలు కూడా పూనుకొని ముందుకు రాకపోతే ఆ ఒక్క వర్గాన్ని అణిచేసి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు, కుట్ర చేస్తారు అని అనుకుని అటు ఉద్యోగులు అప్పటికే వాళ్ళు భాగమే, వాళ్ళు ఇంకా అటు అడ్వకేట్లు, ఇటు ఇతర మేధావి వర్గం వాళ్ళంతా ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో క్రియాశీలకమైన శక్తులుగా నిలవాలి అని పూనుకొని వాళ్ళందరినీ సమీకరించడం మొదలుపెట్టారు. కాబట్టి ఇటు విద్యార్థులు జరుగుతున్నది ఉద్యమం, బయట ఇతర శక్తులన్నింటినీ కూడా కదిలించగలిగితే
నిలబడగలిగితే అప్పుడు అదే ఒక రక్షణ కవచంగా విద్యార్థి ఉద్యమాన్ని కాపాడగలుగుతుందని భావించి మేము బయట చేసే ప్రయత్నాలు, అన్ని వర్గాలను కదిలించే ప్రయత్నాలు చాలా సీరియస్గా మొదలుపెట్టాం. అది డిసెంబర్ నెలాఖరు నాటికి ఒక కార్యరూపం దాల్చి అనేక వర్గాల భాగస్వామ్యంతో మొత్తానికి తెలంగాణ జేఏసీ ఏర్పడి ఒక తెలంగాణ ఉద్యమం విస్తృతమైన ఉద్యమంగా మారటానికి ఆ జేఏసీ 10 జిల్లాలలో మీ యొక్క ప్రభావం అయితే చూపించారు. ప్రభావం పడ్డది. 10 జిల్లాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు కదలటం మొదలై దానివల్ల ఏమైందంటే తెలంగాణ ఉద్యమానికి ఉండే పునాది విస్తృతమైంది. ఆ విస్తృతం కావడం వల్ల తెలంగాణ ఉద్యమానికి విపరీతమైన బలం ఏర్పడ్డది. సార్, తొలి మలి ఈ 2 పదాలలో వాడతారు. తొలి దశ ఉద్యమం అంటారు, మలి దశ ఉద్యమం అంటారు. సో మలి దశ ఉద్యమానికంటే తొలి దశ ఉద్యమానికి పేరు ఎక్కువ. ఎందుకంటే చాలా మంది కూడా ఎంతో మంది అమరులయ్యారు. సో వారి యొక్క స్ఫూర్తిని ఈ ఉద్యమాలకు నింపింది అనుకోవచ్చా? వారి కన్న కళలు ఇప్పుడు సాకారం అయ్యాయా అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఎవరికి కూడా. తొలి దశ ఉద్యమము ఉండబట్టే మలి దశ ఉద్యమానికి విత్తనాలు పడ్డాయి. తొలి దశ ఉద్యమకారులు ఎవరు కూడా తెలంగాణను మర్చిపోలేదు. కొంతమంది పోయినరు నాయకులు, కానీ ప్రజలు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమ నేతలు మాత్రం వదిలిపెట్టలేదు. వాళ్ళు తెలంగాణ ఆ ఉద్యమ జ్యోతిని వాళ్ళు మలిగిపోకుండా దాన్ని ఒకవైపు కాపాడుతూ ప్రతి కీలకమైన సంఘటనలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఆ తెలంగాణ వాదాన్ని వాళ్ళు బతికించి దాన్ని మలిదశ ఉద్యమకారులకు అందించారు. వాళ్ళకి చెప్పిండ్రు, ఇది మన బాధ్యత, తెలంగాణ తెచ్చుకోకపోతే మనం మ్యూజియంలో చూడవలసి వస్తుంది తెలంగాణను, కాబట్టి తెలంగాణ తెచ్చుకోవాల్సిందే అని చెప్పింది వాళ్ళు. మనం మ్యూజియంలో మిగిలిపోతాము అని అనేసరికి అందరూ చెల్లించిపోయింది. నిజమా, ఇంత అధ్వానమా మనం బతుకైతుంది అంటే నిజమే. మరి మన చరిత్రని మనం మర్చిపోయినాం, భవిష్యత్తుకు దారెక్కడిది. ఇంకా అట్లా అందరూ చెప్పేసరికి ఇక ప్రతి ఒక్కరు కదలటం మొదలుపెట్టారు. ఎస్, మనం కదలాలి, కొట్లాడాలి తెలంగాణ కోసం. అట్లా తెలంగాణ పోరాటం అనేది దానికి ఆజ్యం పోసింది, దానికి విత్తనాలు నాటింది. దాన్ని మళ్ళీ దశలో దాన్ని ఒక బలమైన ప్రజా ఉద్యమంగా మార్చడానికి పూనుకున్నది తొలి దశ ఉద్యమకారులు. వాళ్ళు లేకపోతే మళ్ళీ దశను ఊహించలేదు. సరే, ఇంకో విషయం చెప్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి కూడా మాట్లాడే ముందు గతంలో మీకు కేసీఆర్కి సంబంధించిన సంబంధాల గురించి కూడా మాట్లాడారు. సో ఉద్యమకారుల గురించి మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. శ్రీకాంతాచారి గారి, కానిస్టేబుల్ శ్రీకాంత్ సంబంధించిన పోలీస్ కిస్టర్ చాలా మంది కూడా అమరులు ఉన్నారు. గతంలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదని స్వయాన కూతురే అంటారు. అయ్యో మేము తప్పు చేశామే అని. అది వాళ్ళ పశ్చాత్తాపమా లేకుంటే మళ్ళీ పొలిటికల్ డ్రామా అనుకోవచ్చు? ఒక పూనుకొని ఇప్పుడు ఆ కాలంలో వారు కవిత గారు దాంట్లో ఉన్నారు. అప్పుడు గట్టిగా మాట్లాడి ఉంటే అవకాశం కలిగేది. కానీ ఏ కారణం చేతునో ఆమె కూడా దూరం అయిపోయి ఆమె ఎవరిని పట్టించుకోకుండా తన బతుకు తాను బతికింది. ఉన్న దాంట్లో తన అవకాశాలను తాను ఎంత పెంచుకోగలను అనేది చూసింది తప్ప అప్పుడు ఈ విషయాల మీద ఆమె దృష్టి పెట్టలేదు. ఆ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది అనేది 100% వాస్తవం. అప్పుడు మా అలాంటి వాళ్ళమే కొందరం కొట్లాడినాము, మనం ఈ తెలంగాణను మనం కాపాడుకోవాలని చెప్పి మళ్ళీ పిలుపునిచ్చి మా వంతు కృషి మేము చేసినాం. అట్లా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటము మళ్ళీ దాన్ని బతికించుకునేటువంటి ప్రయత్నం మేము దాన్ని నెత్తినీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అట్లాంటి నడిచింది. అది మళ్ళా ప్రయాణం నడిచింది, మళ్ళీ ప్రయాణం మొదలై ముందుకు సాగింది. ముఖ్యంగా సొంత ప్రయోజనాలకే గత ప్రభుత్వం కూడా పాటుపడింది, ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి మీరు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి మాట. కానీ ఉదయం లేచి నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి మా హయాంలోనే జరిగింది, అప్పు తెచ్చి పెట్టిన కేసీఆర్ ప్రజలను చక్కగా చూస్తున్నాడు, కడుపులో చల్లగలగకుండా చూసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి మాట. నిజంగా అభివృద్ధి అనేది అప్పుడు జరిగిందా? 10 ఏళ్లలో నిజంగానే జరిగిందా? ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 ఒక్క పదాలతోనే, ఈ 3 మాటలతోనే మీరు అధికారంలోకి వచ్చారు. అలాగే వాటి కోసం కూడా తెలంగాణ ఉద్యమం ముందుగా సాగినటువంటి అంశం. సో గతంలో అభివృద్ధి జరిగిందా లేదా మీరు అనుకున్నట్టు?
ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎట్లా నష్టపోయిందో వివరించగలిగేటువంటి రీతిలో అనేక సాహిత్యం వచ్చింది. ఆ సాహిత్యం కారణంగా వాస్తవాలు ప్రజలకు తెలిసినాయి, అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత ఇంకా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు. అదేవిధంగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన నష్టం ఏందనేది ఒక పైసా వంతు కూడా ఇప్పటికీ బయటికి రాలేదు. బడ్జెట్ అప్పుల పాలైంది రాష్ట్రం అనేది తప్ప మిగతా అనేక విషయాలు బయటికి రాలేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చాలా ఉంది సార్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ పెరిగింది వాస్తవమే, కానీ కొంత పెరిగిన లెక్కలు చూపిస్తారు. కానీ వాస్తవానికి ఏంటంటే తెలంగాణ అన్ని రంగాలలో తీవ్రమైనటువంటి విధ్వంసం జరిగింది. మీరు ఇరిగేషన్ తీసుకుంటే ప్రాజెక్టులు కట్టినమని అంటారు, కానీ పోసినటువంటి పైసలు వృధాయి. కాళేశ్వరం వృధాయి. పాలమూరు రంగారెడ్డిని వాస్తవానికి జూరాల నుంచి మొదలుపెట్టే సత్వరం పూర్తి చేసినట్టయితే నీళ్లు లేని పడమటి మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్ళు అందేవి. ఆ ప్రాజెక్టు తొందరగా పూర్తయ్యేది. మనం కూడా ఎవరి మీద ఆధారపడకుండా మన నీళ్లు మనం మలుపుకోవటానికి ఓ స్పెషల్ పట్టుకెళ్ళాలి. ఆ ప్రయత్నము గవర్నమెంట్ చేయకపోవటం అనేది నష్టమే జరిగింది. ఇట్లా ఏమైందంటే కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా దాన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు యాదాద్రి తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్లను నిర్మించారు. ఇప్పుడు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాళ్ళు దాంట్లో ఉపయోగించారు, సూపర్ క్రిటికల్ బదులుగా. ఆ టెక్నాలజీ ఎందుకు తెచ్చిందంటే ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ విద్యుత్ కేంద్రం కోసం కొని ఇది పనికిరాని టెక్నాలజీ అని నిర్ణయించుకొని దాన్ని పారేద్దామని, దాన్ని ఏం చేయాలో తోచని స్థితిలో వాళ్ళు దాన్ని తెలంగాణ కట్టగట్టారు. మీరు లాభపడ్డారు, వాళ్ళు లాభపడ్డారు, కానీ ఇవాళ తెలంగాణ దీనివల్ల నష్టపోయింది. అది ఇవాళ తెలంగాణను భారంగా మారి అడ్డగోలు కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసి ఇవాళ తెలంగాణ ఒక నష్టాల బారిన పడిపోయింది. తెలంగాణ దానివల్ల విపరీతమైన నష్టాలు చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లా మీరు ఏ రంగం అన్నా చూడనియండి. ఇప్పుడు విద్యారంగం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది. ప్రత్యేక రాష్ట్రంలో మళ్ళీ విద్యారంగాన్ని పెంపొందించవలసిన బాధ్యతను నిర్వర్తించే బదులుగా సంపూర్ణంగా విస్మరించారు. యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయలేదు. పాఠశాల విద్యారంగాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేయటంతో భారతదేశంలోనే మన విద్యారంగము అట్టడుగు స్థాయికి చేరుకున్నారు. వైద్య రంగంది అదే పరిస్థితి. గుప్పెడు మంది ఆ ప్రైవేటు రంగానికి ఉండే ఆ వైద్యశాలలే తప్ప తెలంగాణలో ప్రభుత్వ రంగం అనేది ప్రజలను ఆదుకునే పరిస్థితిలో లేదు. ఇవన్నీ కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పటికీ ఇంకా విడమర్చి చెప్పే ప్రయత్నం జరగలేదు. అదే జరిగితే తప్ప తెలంగాణ ఎంత నష్టపోయింది అనేది అందరికీ అర్థం కాదు. హైదరాబాదు అభివృద్ధి ఉండే చెప్పినప్పుడే అన్నాం. యూసఫ్ గూడ మనం ఉంటాము, ఇట్లాంటి అనేక స్లమ్స్ లో మనం ఉంటాము. పెద్ద పెద్ద కాలనీలేమో వాళ్ళవి, పైసలు అక్కడికి, మనమేమో వెనుకబడిపోయి ఇక్కడ మనం అవస్థ ఏ సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నాం. అదే రకమైన అభివృద్ధిని కొనసాగించారు తప్ప దాన్ని మార్చి ప్రజలకు సమానమైన అవకాశం కల్పించే ప్రయత్నం చేయలేదు. ఇట్లా చాలా రంగాలలో చాలా నష్టాలు జరిగినాయి. ఈ నష్టాల వల్ల తెలంగాణ ఆర్థికంగా కుదేలైపోయింది. ఇవాళ ఒక్కొక్క రంగాన్ని మళ్ళీ జాగ్రత్తగా పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అందుకని ఏంటంటే మలి దశ ఎప్పుడైతే టిఆర్ఎస్ ఓడిపోయిందో అప్పుడు జరిగిన ఒక ప్రయోజనం మనకు రాజకీయంగా ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. ఉచిత ధైర్యంగా మాట్లాడటానికి, స్వేచ్ఛగా ఏదన్నా చెప్పడానికి ఒక వెసులుబాటు కలిగింది. కానీ అభివృద్ధి నమూనాలో కేసీఆర్ చేసిన తప్పిదాల నుంచి బయటపడి మనం ముందుకు ప్రయాణం చేయడానికి ఏం చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నాం. ఇది నా దృష్టిలో చాలా కీలకమైనటువంటి పరిమితి. ఈ పరిమితిని అధిగమించి మనం ముందుకు ప్రయాణాన్ని వెతుక్కోవలసినటువంటి సందర్భంలో ఉన్నాం. నా దృష్టిలో ఇవాళ కీలకమైన సమస్యలు ఇవి. ఓకే సార్, ఇంకో విషయం చెప్పాలి. స్వేచ్ఛ అనగానే విషయం గుర్తొస్తుంది. అధికారంలోకి రాగానే ఇందిరా పార్క్ కానీ ధర్నా చౌక్ కానీ అన్ని బంద్ చేశారు సార్. ప్రశ్నించే తత్వాన్ని కూడా నిజంగా చెప్పాలంటే అణిచివేశారు. దీని మీద ఎందుకు స్పందించలేదు? అప్పట్లో ఎందుకు చేయలేదు? ఆ కేసులన్నీ మా మీద ఉన్నాయి కదా. మామూలుగా ఫైట్ చేయడానికి ఎందుకు ధర్నా చౌక్ను తెరవాలనే డిమాండ్తో
ఆ రోజుల్లో మేము హైదరాబాద్లో అన్ని పక్షాలను కలిపి ధర్నా చౌక్ సాధన కమిటీగా ఏర్పడ్డాం. ఆయన ఒక మాట అన్నాడు, అధికారం మనదే ఉంది కదా, నేనే అన్ని చేస్తున్నాను కదా, తెలంగాణ వచ్చేసింది, అన్ని బాగున్నాయి, ఇంకా అవి ధర్నాలు వేయడం ఎందుకు, అవన్నీ నీకు సార్ ఒక మాటని ఆయన వదిలేశారు. సో అది అది ఇంతవరకు కరెక్ట్. అదే దాన్ని తీవ్రంగా ప్రశ్నించాం. అప్పుడు ఏమైంది, మళ్ళీ ధర్నా చౌక్ కోసం ఎక్కడ ధర్నా చేయాలో మాకు అర్థం కాలేదు. సిపిఐ పార్టీ వాళ్ళని కూడా అందులో భాగస్వాములైన వాళ్ళని అడిగినాం, మీ పార్టీ ఆఫీస్ ముందే ధర్నాలు చేస్తాం, ఇక నిరసన దీక్షలు చేస్తాం, అవకాశం ఇవ్వాలంటే వాళ్ళు పార్టీలో చర్చించుకొని ఇది జరగవలసినటువంటి కార్యక్రమం అని తీర్మానించి వాళ్ళు మా అందరికీ అవకాశం ఇస్తే నెల రోజులు మేము ఆ మగ్దుం భవన్లో కదా మేము దీక్షలు చేసాం. నెల రోజులు అనేక సంఘాలు ముందుకొచ్చి దీక్షలు చేస్తే చివరికి ఒక రోజు ఇక చలో ధర్నా చౌక్ అని పిలుపునిచ్చి పోయి ధర్నా చౌక్ మీద పడి బ్యారికేడ్లు తన్నుకొనిపోయి అక్కడ మేము ఆక్రమించి ఇక్కడ నిరసన తెలపడం జరిగింది. దాని సందర్భంగా కేసులు పెట్టిండ్రు, మా అందరి మీద ఉన్నాయి. సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, మా మీద, అనేక ప్రజా సంఘాల నాయకుల మీద. ఎన్ని కేసులు ఉన్నాయి సార్? ఇప్పటికీ బహుశా నాకే అర్థమైతలేదు, రోజుకో కేసు వాళ్ళుంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్తున్నారు. 15 దాకా ఉన్నట్టున్నాయి కేసు, 15 దాకా ఉన్నాయి. ఉద్యమ సమయంలో కావేవి కేసీఆర్ కాలంలో పెట్టిన, కేసీఆర్ కాలంలో 15 ఉన్నాయి, ముందు దాదాపు 35-40 దాకా ఉన్నాయి అప్పటి కేసు. అవి అప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత కొన్ని కేసులు దాదాపు 2000 చిల్లర కేసులు ఉంటాయి. ఆ 2000లో ఒక 1200 కేసులు మాఫీ చేశారు. అట్లా మావి కొన్ని కేసులు అందులో మాఫీ అయిపోయింది. రైల్వే కేసులు మాత్రం మిగిలింది. ఇంకా ఇప్పటిదాకా ఒక కేసు నడుస్తూనే ఉంది. ఆ కేసు ఇంకా ఉండనే ఉంది. ఈ కేసులు కొత్తగా వచ్చినాయి. ఈ కేసుల కోసం కూడా తిరుగుతున్నాం. అందుకనే కదా ఇప్పుడు వీసా రాదు, నాకు పాస్పోర్ట్ రెన్యువల్ కాదు నాది. ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి పాస్పోర్ట్ ను మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసే అవకాశమే లేదు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, తెలంగాణ జాతిపిత ఎవరు? ప్రొఫెసర్ జయశంకరా, లేకుంటే మీరా, లేకుంటే కేసీఆర్? నేను కాదు, నేను ఎప్పుడు మేమందరం కూడా ఈ పిలుపు ఇచ్చినప్పుడు కొట్టుకుంటున్నారు సార్. తెలంగాణ జాతిపిత తెలంగాణ సమాజం ఏం చేసిందంటే అన్నింటిపై చర్చించిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు మీటింగ్ పెట్టి జయశంకర్ సార్ని జాతిపితను ప్రకటించింది. అప్పటి నుంచి అందరం కూడా జయశంకర్ గారిని జాతిపిత అంటున్నాం. కాదు, ఇక అది కాక ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఎవరు లేరు. అయితే ఆయనతో పాటు సమానంగా కొట్లాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు, జాదవ్ సాబు ఉన్నాడు. అని ఒక 3 తరాల ఉద్యమం నడిపినటువంటి వాడు 56లో ఉన్నాడు, తర్వాత ఉన్నాడు, తర్వాత మలిదశ ఉద్యమంలో ఉన్నాడు. అట్లా అనేక మందిని మలిదశ ఉద్యమంలో భాగస్వాములను చేయటంలో ఆయనకున్న పాత్ర, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా జయశంకర్ సార్కు ఆ పాత్ర ఉంటుంది. దాంట్లో ఏమీ అనుమానం అవసరం లేదు. కాదు కూడా ఇంకెవరినైనా పెట్టుకుందామని తెలంగాణ సమాజం తీర్మానిస్తే అది తెలంగాణ సమాజం నిర్ణయించుకోవాల్సిన విషయమే కానీ వ్యక్తులుగా మేము మీరు కూడా విని ఉంటారు అనుకుంటా. నాకు తెలిసి బీఆర్ఎస్ భవన్ కానీ మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని ఒకళ్ళు అంటారు, తెలంగాణ జాతిపిత జాతి సంబంధించినటువంటి పితలు ప్రొఫెసర్ జయశంకర్ గారు, లేకపోతే మిగతా కొండా లక్ష్మణ్ బాబు వాళ్ళ పేరు ప్రస్తావిస్తున్నారు. కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు మాత్రం తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని కుండబద్దలు కొడుతున్నారు. ఎందుకు దాని మీద చర్చ అనవసరం. కానీ కేసీఆర్ గారు 2001లో వచ్చింది, జయశంకర్ గారు 89 నుంచి ఆ మలిదశ ఉద్యమ ప్రారంభానికి ఆయన పూనుకున్నారు. అప్పుడు ఒక పత్రిక ఏర్పాటు చేసిండు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రారంభించి కన్వీనర్ గా ప్రభాకర్ గారు ఉన్నారు, నాట్యకళ ప్రభాకర్ గారు. తర్వాత ఆయన తెలంగాణ ప్రభాకర్ అని మేము పిలుచుకుంటాం, ఖైరతాబాద్ లో ఉంటాడు. ఆయన పాత్ర చాలా కీలకమైంది అప్పుడు. ఆ తర్వాత అందరు కలిసి వాళ్ళు వరుసగా మీటింగులు పెట్టి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఆవశ్యకతను వాళ్ళు ఎత్తి చూపారు. ఆ తర్వాత అనేక సంఘాలను ఉద్యమంలో తీసుకురావటానికి జయశంకర్ సార్ పాత్ర గొప్ప. ఆ పాత్రను మనం కాదని అనటానికి వీల్లేదు. కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడిండు, నక్సలైట్లతో మాట్లాడిండు. ఆయనే అన్నట్టు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఎవరితో మాట్లాడవలసి వస్తే వాళ్ళందరితో మాట్లాడిండు, అందరినీ ఒప్పించిండు. కాబట్టి ఆయన పాత్ర
దానివల్ల విద్యార్థులందరూ కలిసి ఏమన్నారంటే మేమిచ్చిన తీసుకున్న నిర్ణయం కాదు, విద్యార్థులు ప్రకటించారు, ఆయనే యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు ఆయనే జాతిపిత అని. అట్లా ఆయనను జాతిపిత అంటూ ఉన్నాం కానీ అది ఇక ఏదున్నా అది తెలంగాణ సమాజం తీసుకునే నిర్ణయం. ప్రజలు సమాజం తీసుకోవాల్సిన నిర్ణయం. అంతే. రైట్. మీకు అత్యంత సన్నిహితులు అయినటువంటి అలాగే ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కూడా మీతో పాల్పంచుకున్నారు రాహుల్ మురళి గారు. విద్యా సంబంధించినటువంటి కమిషన్కి ఆయన రాజీనామా చేశారు. ఎందుకంటే విద్యా వ్యవస్థ బాగాలేదు అని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకు అలా చేసి ఉంటారు? నాకు చెప్పింది అయితే 2 కారణాలు. ఒకటి, మేము వచ్చిన పని పూర్తయింది, ఇంకా మేము చేయవలసింది ఏముంది, మమ్మల్ని కమిషన్ వేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు, ఒక మోడల్ని ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయాలన్నారు, అది జరిగిపోయింది కదా, ఇంకేంది అని చెప్పి ఆయన రాజీనామా చేసినట్టుగా చెప్పుకున్నారు. ఉట్టి కూర్చొని డబ్బులు తీసుకోవటం కరెక్ట్ కాదు. ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఒక ఆల్టర్నేటివ్ మోడల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఆ రూట్లలో అభివృద్ధి చేసి దాన్ని ఒక రూపాన్ని స్పష్టంగా ప్రజల ముందు పెట్టి అంత పని చేసిన తర్వాత ఇంకా మా పాత్రే ఉంది అక్కడ లేదు, ఏమన్నా ప్రభుత్వం కొత్తగా పని అప్పచెప్తే తప్పకుండా పని చేస్తామనే మాట వారు అన్నారు. ప్రొఫెసర్ కోదండరావు గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా ఆశించే మీరు దగ్గరికి వెళ్ళారా, చేతులకు వెళ్తారా, లేకుంటే ఎమ్మెల్సీ పదవి కోసం చేతులకు వెళ్ళారా? ఆశ ఏంటంటే టిఆర్ఎస్ నిరంకుశ పాలన అంతం కావాలని ఆశించాం. అంతం చేయడానికి మాకున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వటం తప్ప ఇంకొక మార్గం లేదు. బీఆర్ఎస్ నిరంకుశ పాలనను ఓడించడానికి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వటం తప్ప ఇంకో మార్గం లేదు. మేముగా ఏం చేయగలిగే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని నిర్ణయించుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించడానికి పూనుకున్నాం. గెలిపించినందుకు గాను ఒక రాజకీయ రంగంలో ఒక నిరంకుశమైనటువంటి పాలన ఛాయలు పోయి కొంత స్వేచ్ఛ ఏర్పడ్డది. కొన్ని మంచి పనులు జరిగినాయి, రాష్ట్రంలో కులగన్న జరిగింది, బీసీల పరిస్థితుల పైన సమాచార మొత్తంగానే అన్ని కులాల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితి మీద సమాచార సేకరణ జరిగింది. ఆ సమాచారాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కమిటీ విశ్లేషించి దానిపైన ఒక నివేదికనిచ్చింది. మంచి అద్భుతమైనటువంటి సమాచారం తీసుకొచ్చారు. ఇవాళ వర్గాల అభివృద్ధి కోసం మనం విధి విధానాలను ప్రణాళికలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం జరుగుతుంది. చివరిగా సార్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీరే చెప్పండి. ముందుగానైతే అందరికీ తెలంగాణ రాష్ట్ర సాధన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, మన పని అయిపోయింది అనుకుంటాం చాలాసార్లు, కానీ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు కానీ తెలంగాణ యొక్క సంస్కృతిని కాపాడుకోవటానికి కానీ మనం ఇంకా కూడా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యమ ఆకాంక్షల వెలుగులో తెలంగాణ అభివృద్ధిని సాధించడానికి కూడా మనం ఇంకా కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఈ కర్తవ్యాలు ప్రభుత్వాలే నిర్వర్తించవలసి ఉంటుంది, కానీ ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయాలంటే ప్రజలు చైతన్యంగా ఉండాలి. ఆ చైతన్యంగా ఉండవలసిన అవసరం ఉందని నేను నమ్ముతున్నా. ఆ పని సీరియస్ గానే చేద్దామని కూడా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మరోసారి మీకు కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా చైతన్యపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల వారి యొక్క బాబు కోసం పాటు పాడాలని మీరు ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, తెలంగాణ రాష్ట్ర భవితవ్యం ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కూడా వారి మీద ఆధారపడింది. ప్రజలు ఏ నిర్ణయం మేరకైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారో దానికోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరావు గారు చెప్పినటువంటి మాట. చూద్దాం మరి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రాజకీయ బందీ అవుతుందా లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి కళల సాకారం అవుతుందా అనేది ప్రశ్నార్థకంగానే. ఇది వాటి ప్రైమ్ అండ్ స్పెషల్ డిబేట్. మరి అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే